ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు ఒకంత ఆనందం కలుగుతుంది. దేవుడు నాకు తోడై ఉన్నాడంట, నాకేమీ తక్కువ కాదు అని. ప్రియులారా, ఇది ఇశ్రాయేలీయులైనటువంటి వారితో దేవుడు మాట్లాడినటువంటి మాట. ఈ దినము నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు ఒక అభయ వాక్కునిస్తా ఉన్నాడు ఆయన, ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవానైన నేను నీకు తోడై ఉన్నాను గనుక నీకేమీ తక్కువ కాదు. అంటే మనము వెండి బంగారములు సంపాదించుకుంటామని కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో దేవునిని కలిగి ఉన్నందున మన కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏది కూడా తక్కువ కానే కాదు. అన్నిటినీ సమృద్ధిగా సంతృప్తిగా ఇవ్వగలిగినటువంటి దేవుడు మనము కలిగి ఉన్న, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనంలో చెప్తున్నాడు, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన తోడుగా ఉంటాడు అని రాయబడింది. ప్రియులారా, మరి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? నీ పాట దేవుని సన్నిధిలో యథార్థమైనదేనా? నీ ప్రార్థన దేవుని సన్నిధిలో యథార్థమైనదేనా? నీ విశ్వాసము ఆయన సన్నిధిలో యథార్థమైనదేనా? నీ సమర్పణ దేవుని సన్నిధిలో యథార్థమేనా? ఇవన్నీ యథార్థమైతే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ రోజున యథార్థత లేక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని 84వ కీర్తన 11వ వాక్యంలో చెప్పబడింది. ఒకవేళ ఇంతవరకు యథార్థత లేకుండా మోమాటంగా, ముఖస్థుతిగా, ఆచారంగా ఒకవేళ భక్తి చేసినట్లయితే ఇకనైనా యథార్థత కలిగిన భక్తి చేద్దాం. దేవుని ఎదుట యథార్థవంతులముగా పిలిపించుకుందాం. ఆయన తోడును పొందుకొని తక్కువేమీ లేకుండా సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయి గాని